మీరు కొన్ని సినిమాని రిజెక్ట్ చేశానని చెప్పారు. అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో మీకు ఆ క్యారెక్టర్స్ నచ్చకో అవి ఏ సినిమాలు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ సినిమాలు చేసుంటే బాగుండని ఎప్పుడు అనిపించింది? నేను నువ్విలా ఫస్ట్ మూవీ నేను ఒక గే రోల్ చేశాను. సో మన సినిమాలో ఉన్న మన ఇంకొక అద్భుతమైన ఇదేంటంటే ఒకళ్ళు ఒకటి చేసేస్తే నిర్మలమ్మ ఎప్పుడు బామ్మే, అన్నపూర్ణమ్మ ఎప్పుడు అమ్మే, సుధా గారు పాపం ఎప్పుడు అమ్మే, తర్వాత కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు తాతయ్య విలన్గా వస్తే విలను, కామెడియన్గా వస్తే కమెడియను, హీరోగా వస్తే పాపం హీరోగా చేసినట్టు లేకపోతే పోయినట్టు. ఇంకా ఇదన్నమాట. ఒక ఆంటీగా వస్తే ఆంటీ రోల్స్ అవుతుంది. సో ఇలాగా ఒక ఇదైపోతుంది. నాకు ఆ సినిమా తర్వాత చాలా కూడా మొత్తం అంతా సేమ్ ఒక 27 సినిమాలు కంటిన్యూగా అలాగా వద్దు 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 ఇది చేయను, నేను ఇలా చేయలేను, ఇంకా ఇలా చేయలేను, అట్లీస్ట్ దానికి ఒక వాల్యూ లేదు, దానికి ఒక స్టోరీలో లేదు, నేను నాకు ఒక ఏమంటారు క్యారెక్టరైజేషన్ లేదు, వస్తాను ఎవరిని ఎందుకు గెలుగుతానో తెలియదు, ఎందుకు కామెడీ వస్తుందో తెలియదు, ఎందుకు అసలు చేయాలి నేను అని అనిపించింది. సో అందుకనే నేను అది చాలా మంచి హీరో మూవీలో కూడా నేను పోగొట్టుకున్నాను అనలేదు, చేయలేదు అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావ్ నాట్ డన్ దట్. సో వేరే వాళ్ళు బాగుపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు చేయగలిగారు, వాళ్ళు నాకు ఆ టైంలో వాళ్ళకి నాకు తెలిసి మంచి మనీ వచ్చి ఉండొచ్చు, వాళ్ళు నాకు తెలిసి స్థిరపడి ఉండొచ్చు ఇప్పుడు. ఇన్ఫాక్ట్ ఐ నో a few of them who actually done the roles. బాగుంటుంది లైక్ వాళ్ళని చూసినప్పుడు కొంచెం ఓకే వాళ్ళు బాగానే ఉన్నారు, బట్ నేను కూడా చాలా బాగున్నాను. మరి అట్లాగే ఇదే ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ఏదైనా బాధపడిన సంఘటన, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? అవమానించడం, రెస్పెక్ట్ లేకుండా? బాధ ఏంటంటే నోటి వరకు వచ్చి మనం చేయలేకపోతాం చూసారా, ఇలా యూటర్న్ తీసుకుంటుంది. అలా కొన్ని వెబ్ సిరీస్ కానీ మంచి ఫిల్మ్స్ కానీ అలాగా ఇంకా ఒక 1 వీక్లో షూట్ అని అనుకున్నప్పుడు క్యారెక్టర్ రీప్లేస్ అయిపోవటము, లేదా ఆ క్యారెక్టర్ తగ్గిపోవటము. చాలా కష్టపడి ఉంటాం మనం, ఒక 40 రోజులు 35 రోజులు కాల్ షీట్లో కష్టపడిపోయి ఉంటాం. ఎండ్లో సినిమా చూస్తే అది ఒక 3 సీన్లు అలా 2 సీన్లో ఉంటాయి. సో ఇలాంటివన్నీ నాలాగా చాలామంది బాధపడే ఉంటారు. సో అలాంటివే నాకు కూడా లైక్ అరే ఎందుకు ఇంత కష్టపడితే ఏంటి రిజల్ట్, అరే ఈ సినిమా ఎందుకు, ఇంత మంచి క్యారెక్టర్ కదా, అరే సాంగ్ కూడా ఉంది మన మీద, ఎందుకు ఇలా మిస్ అయింది, అలాంటివన్నీ. ఫర్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ రియలీ, ఇప్పుడు మనం ఒకరోజు అన్నం తిరగకపోయినా లేకపోతే 10 రోజులు అన్నం లేకపోయినా నాకు తెలిసి బతకగలవేమో, కానీ అరే ఎంత లైక్ మనం అలా వచ్చేస్తుంది, మనకి పేరు వచ్చేస్తుంది అనుకుని చేస్తున్నవి కష్టపడ్డవి అలా జరగకపోతే మాత్రం చాలా కష్టపడ్డాం. అసలు ఈ కూచిపూడి అనే ఫీల్డ్లోకి మీకు రావడానికి ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని? ఎవరు మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు? విశ్వనాథ్ గారి సినిమాలండి, సాగర సంగమం, స్వర్ణకమలం. ఈ సినిమాలు ఈ 2 గట్టిగా నాకు చాలా ఏమంటారు ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అలాంటివి రావట్లేదు మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి, కానీ బట్ నా జనరేషన్లో మీరు ఎంతోమందిని, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎవరిని అడిగినా కానీ మాకు ఇన్స్పిరేషన్ మూవీసే అంటారు. ఎందుకంటే ఆ టైంలో అవి చూసి చాలామంది సినిమాల నుంచి నేర్చుకున్నారు. అందుకే నేను భయపడుతున్నాను, అలాంటి సినిమాలు రావట్లేదు ఇప్పుడు. దరిద్రమైన సినిమాలు, దరిద్రమైన కొరియోగ్రఫీలు వస్తున్నాయి, అరే వీళ్ళు ఇలా తయారవుతారు అని. ఎందుకంటే నేను సినిమా చూసి నేను తయారయ్యాను. ఒక హలీం ఖాన్ కూచిపూడి డాన్సర్గా నేను ఇవాళ తయారయ్యానంటే నాకు ఒక సినిమానే ఆధారం. అందుకనే సినిమాలు చెడిపోవటం నేను చాలా బాధపడతాను. సినిమాలో వల్గారిటీ ఉన్న, సినిమాలో శృతి మించిన, అందులో డాన్స్లో ఐ థింక్ అందుకే నేను ఇంకా ఎక్కువ పర్సనల్గా కనెక్ట్ అవుతాను వాటికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గో టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.